So in OOPS concept, the one more important concept is constructors in Java. Constructors in Java. Constants కాదండి మనకి కోర్ జావా బేసిక్ కాన్సెప్ట్స్ లో కాన్స్టెంట్ అని వస్తుంది. కాన్స్టెంట్ కన్స్ట్రక్టర్ రెండు సేమ్ కాదు, డిఫరెన్స్. What is a constant and which one value we are unable to modify or change quality as a constant value. The example is pi value. What is a constructor in OOPS, object oriented? Constructor is also an one type of method. It is constructor is also like a method. Normally we are declaring methods inside the class, right? మనం మెథడ్ అనేది ఎక్కడ డిక్లేర్ చేస్తామండి? ఇన్సైడ్ క్లాస్ లో డిక్లేర్ చేస్తాం. ఓకేనా? when you observe one thing, whenever we are declare the method name and the class name both are different. For example, my class name is, I am declared my class name is calculator. In this one, I am declaring the method one is addition. My addition. So this is an here addition is an normal method. One class you are able to declare multiple methods also. మీరు ఒక క్లాస్ లో మల్టిపుల్ మెథడ్స్ ని డిక్లేర్ చేసుకోవచ్చు కదా? ఎస్ ఆర్ నో? మల్టిపుల్ మెథడ్స్ ని డిక్లేర్ చేసుకోవచ్చా లేదా? సో ద నెక్స్ట్ మెథడ్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ సబ్ట్రాక్షన్. ఓకే, సో దిస్ వన్ ఈజ్ మెథడ్ 2. These are we call it as normal methods. What is a normal method? The class name and method name both are different. Now when you declare an class name and method name both are same, that is call it as constructor. క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ రెండు సేమ్ ఉంటే దాన్ని ఏమని కాల్ చేస్తారంటే కన్స్ట్రక్టర్ అని కాల్ చేస్తారు. The first important point is, or the first difference between normal method and constructor. నార్మల్ మెథడ్ కి కన్స్ట్రక్టర్ కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, నార్మల్ మెథడ్ లో మెథడ్ నేమ్ క్లాస్ నేమ్ ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి సార్, డిఫరెంట్ ఉండాలి. బట్ కన్స్ట్రక్టర్ లో మాత్రం మెథడ్ నేమ్ క్లాస్ నేమ్ రెండు ఎలా ఉండాలండి? సేమ్ ఉండాలి. ఒక క్లాస్ లో మనం ఒకటే కన్స్ట్రక్టర్ ని డిక్లేర్ చేస్తాం. మీరు మోర్ దాన్ వన్ విత్ సేమ్ క్లాస్ థర్డ్ వన్ కూడా డిక్లేర్ చేస్తే డూప్లికేషన్ చూపిస్తుంది. నార్మల్ గా మనం మెథడ్ ఎలా డిక్లేర్ చేస్తాము? రిటర్న్ టైప్, యాక్సెస్ స్పెసిఫైర్, మెథడ్ నేమ్ కదా. సో మెథడ్ నేమ్ ఏం రాసా? ఎడిషన్ అని రాసుకున్నాం అనుకోండి విత్ పారాన్సిస్. బట్ ఇక్కడైతే క్యాలిక్యులేటర్ అనే క్లాస్ కి గుర్తుపెట్టుకోండి, యాక్సెస్ స్పెసిఫైర్ is same, but there is no return type for constructor. So there is no return type. We will declare as class name is also same as constructor name. Class name is also same constructor name. Again, when you declare an class name and method name both are same, we call it as constructor. So whenever we declare class name and method name both are same, that one call it as constructor. ఇది మెథడ్ అనుకుంటే దీన్ని ఏమంటాను మనం? నార్మల్ మెథడ్. దేనికి? ఏ క్లాస్ కి నార్మల్ మెథడ్? ఈ క్లాస్ కి, క్యాలిక్యులేటర్ అనే క్లాస్ కి నార్మల్ మెథడ్ ఇది. క్లాస్ నేమ్ ఈజ్ క్యాలిక్యులేటర్, మెథడ్ నేమ్ ఈజ్ ఎడిషన్. బట్ ఇక్కడ మనకి క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ రెండు సేమ్ ఉంటే ఏమంటారండి? కన్స్ట్రక్టర్ అంటారు. ఓకేనా? సో కన్స్ట్రక్టర్ కి మనం రిటర్న్ టైప్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ వైడ్ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ రాస్తే ఏం చూపిస్తారంటే దేర్ ఇస్ నో ఎర్రర్, బట్ ఇట్ షోస్ ఓన్లీ వార్నింగ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ కన్స్ట్రక్టర్, యూ మస్ట్ డిక్లేర్ క్లాస్ నేమ్ సేమ్ యాజ్ మెథడ్ నేమ్. Second point is, there is no need to write a return type.
And third one, sir, what is the advantage of constructor? గుర్తుపెట్టుకోండి, when you declare an constructor, no need to call that constructor. ఓకే అండి. ఇప్పుడు మనం మెథడ్స్ అనుకోండి, స్టాటిక్ మెథడ్స్, డైనమిక్ మెథడ్స్, స్టాటిక్, నాన్ స్టాటిక్, 2 types ఆఫ్ మెథడ్స్ డిక్లేర్ చేస్తాం కదా, స్టాటిక్, నాన్ స్టాటిక్. ఇప్పుడు స్టాటిక్ మెథడ్స్ అయితే ఎలా కాల్ చేస్తామని చెప్తున్నా, ఎలా కాల్ చేస్తామండి స్టాటిక్ మెథడ్స్ ని? క్లాస్ నేమ్ ద్వారా. నాన్ స్టాటిక్ ని ఆబ్జెక్ట్ ద్వారా. ఇప్పుడు నువ్వు ఏదైనా నార్మల్ మెథడ్ ని కాల్ చేయకుండా ఏ మెథడ్ అయినా ఎగ్జిక్యూషన్ అవుతుందా? అవుతుందా అవదండి? అవును కదా. అది క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేయాలి, లేదా ఆబ్జెక్ట్ ద్వారా అయినా కాల్ చేయాలి. బట్ ఎలాంటి కాలింగ్ లేకుండా డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవటాన్ని కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే అండి. కన్స్ట్రక్టర్ కి మీరు ఏం చేయొచ్చు, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటే దాన్ని కాల్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా ఆటోమేటిక్ గా కాల్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ చెప్తాం. సింటాక్స్ ఫర్, చెప్పండి ఎవరైనా, ఆబ్జెక్ట్ క్రియేషన్. యా, క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్ is equals to న్యూ క్లాస్ నేమ్ అంటాం కదా. గుర్తుపెట్టుకోండి, క్లాస్ నేమ్ కి పారాంథసిస్ ఉంటాయి అంటే, ఉంటాయా ఉండవా? ఉండవు కదా. మరి ఇప్పుడు దీన్ని ఏమని కాల్ చేయాలి సార్ అంటే కన్స్ట్రక్టర్ అని కాల్. ఇప్పుడు నేను క్యాలిక్యులేటర్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఎలా క్రియేట్ చేస్తా? క్యాలిక్యులేటర్ ఓబీజే is equals to న్యూ క్యాలిక్యులేటర్. ఇప్పుడు చెప్పండి, ఈ పారాంథసిస్ ఉంటే ఇది క్లాస్ అవుతుందా, మెథడ్ అవుతుందండి? పారాంథసిస్ ఉంటే క్లాస్ అవుతుందా, మెథడ్ అవుతుందా? పారాంథసిస్ ఉంటే క్లాస్ అయితే మెథడ్ అయితే? మెథడ్ కదా. మరి మెథడ్ ఉన్నప్పుడు సేమ్ క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ కి రాయలేము కదా. సో ఎప్పుడైతే మనం క్లాస్ నేమ్ సేమ్ మెథడ్ నేమ్ కు రాస్తామో దీన్ని ఏమంటారు? కన్స్ట్రక్టర్ అంటారు. సో ఇప్పటి నుంచి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఏమని కాల్ చేయాలంటే క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ కన్స్ట్రక్టర్ నేమ్ అనాలి. ఎందుకు కన్స్ట్రక్టర్ నేమ్ అంటారు దీన్ని? సేమ్ క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ రెండు సేమ్ అండి. ద ఓన్లీ వన్ డిఫరెన్స్ ఈజ్ parenthesis. ద ఓన్లీ వన్ డిఫరెన్స్ ఈజ్ parenthesis. సో ఇక్కడ మీరు ఇలా డిక్లేర్ చేశారు, పబ్లిక్ క్లాస్ క్యాలిక్యులేటర్. పబ్లిక్ క్లాస్ క్యాలిక్యులేటర్. Yes, it is a class because there is no parenthesis. It is a method. Yes, it is a parenthesis. But it is a normal method or construct method. How you know? Because there is no written type. The second important point is the class name and method name both are same. So here public class calculator is an class name. This one is a method name. Why you are call it as addition is method name? First one it having an parenthesis. But why we are call it is normal method? Because the class name and method name both are different. In one class you are able to declare multiple normal methods. మీరు ఒక క్లాస్ లో మల్టిపుల్ నార్మల్ మెథడ్స్ ఏం చేయొచ్చండి? డిక్లేర్ చేసుకోవచ్చు. దీన్ని మెథడ్ 1 అనండి, దీన్ని మెథడ్ 2 అనండి. బట్ ఒక క్లాస్ లో మనం ఒకటే కన్స్ట్రక్టర్ ని డిక్లేర్ చేసుకోవాలి. సార్ నేను ఇంకోటి కూడా మరి పబ్లిక్ క్లాస్ కన్స్ట్రక్టర్ అని డిక్లేర్ చేయొచ్చా సార్ అంటే నో. ఇప్పుడు ఇవి రెండు డూప్లికేషన్ చూపిస్తాయి. ఇక్కడ ఎందుకు డూప్లికేట్ చూపించట్లేదంటే ఇక్కడ నో పారాంథసిస్, ఇక్కడ పారాంథసిస్ కదా. ఓకేనా. ఇప్పుడు నువ్వు ఇలా 2 క్లాసెస్ సేమ్ రాస్తే దీన్ని ఏమంటారు? కన్స్ట్రక్టర్ అన్నారు. ఇక్కడ ఏమొస్తుంది? డూప్లికేషన్ వస్తుంది. సార్ నేను డూప్లికేషన్ అవాయిడ్ చేయడానికి దీనికి 1 రాస్తా సార్. మరి 1 రాస్తే ఇది కన్స్ట్రక్టర్ అవుతుందా? ఎందుకు అవదు? క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ డిఫరెంట్ ఉంది కదా. ఓకేనా. ఎప్పుడైతే క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ డిఫరెంట్ ఉందో దీన్ని మనం ఏమని కాల్ చేస్తాము? నార్మల్ మెథడ్ అంటాం. మరి నార్మల్ మెథడ్ అంటే రిటర్న్ టైప్ అనేది మ్యాండేటరీ ఆప్షనల్? మ్యాండేటరీ ఆప్షనల్? మ్యాండేటరీ.
ఇప్పుడు చూడండి, ఒక క్లాస్ లో క్యాలిక్యులేటర్ అనే క్లాస్ లో ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకున్నాము, ఒక కన్స్ట్రక్టర్ తో పాటు వన్ మెథడ్ కూడా క్రియేట్ చేసుకున్నాం. సార్ నేను ఇంకో మెథడ్ క్రియేట్ చేయొచ్చు. ఎస్, 100% యు ఆర్ ఏబుల్ టు క్రియేట్ వన్ మోర్ మెథడ్, క్యాలిక్యులేటర్ 2. Still it is not constructor because this method name and class name both are not same. ఇక్కడేమో క్యాలిక్యులేటర్ అని ఉంది, ఇక్కడేమో క్యాలిక్యులేటర్ 2 ఉంది. Both are same or not same? Not same. Not same. That's why we call it as this is a method. So we have an written type here. So now in this calculator class, I have an one constructor method, I have an two normal methods. ఇప్పుడు ఈ నార్మల్ మెథడ్స్ రెండు ఏ మెథడ్స్? ఒకటేమో స్టాటిక్ మెథడ్, ఇంకోటేమో నాన్ స్టాటిక్ మెథడ్. ఈ స్టాటిక్ అయినా నాన్ స్టాటిక్ అయినా నువ్వు కాల్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. చేయాలా లేదా? లేదు, క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేసుకోవాలి. అదే మరి కన్స్ట్రక్టర్ ని కాల్ చేయాలంటే ఎలా సార్ అంటే, గుర్తుపెట్టుకోండి, కన్స్ట్రక్టర్ ని నువ్వు ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని మళ్ళీ మీరు స్పెసిఫిక్ గా కాల్ చేయాల్సిన అవసరం లేదు. whenever you create an object for this class, the constructor automatically invoke అయిపోతుంది. బట్ మెథడ్ అనేది మాత్రం, ఈవెన్ ఇఫ్ యు ఆర్ క్రియేటెడ్ an object, when you call it, then only the method will be executed. అర్థమైందండి? నువ్వు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ద్వారా ఈ మెథడ్ ని కాల్ చేస్తావు, ఈవెన్ ఇఫ్ యు ఆర్ క్రియేటెడ్ an ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా కూడా ఆ మెథడ్ ని కాల్ చేయకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు. బట్ కన్స్ట్రక్టర్ లో మాత్రం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. ఎందుకు కాల్ అవుతుంది సార్? మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ద్వారా ఎందుకు కాల్ చేస్తున్నాము? మనకి ఈ ఒక క్లాస్ లో నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి కదా, అందులోంచి ఏ మెథడ్ కావాలనేది కంపైలర్ తెలియదు. మరి ఇక్కడ ఎలా ఇన్వోక్ అవుతాయి సార్ అంటే, ఇక్కడ క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి ఒకటే మెథడ్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా ఆ మెథడ్ ని ఇన్వోక్ చేస్తుంది. ఇక్కడ మీకు రెండు ఉన్నాయి, క్యాలిక్యులేటర్ 1, క్యాలిక్యులేటర్ 2. ఇందులో నీకు ఏది ఎగ్జిక్యూట్ కావాలో ఎలా తెలుస్తుంది? కంపైలర్ కి తెలియదు కదా, అందుకే నువ్వే కాల్ చేసుకోవాలి వాంటెడ్ ఏది కావాలి. బట్ ఇక్కడ అయితే సేమ్ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటే కాల్ అయిపోతుంది. అర్థమైందా? అప్ టు ఎనీ క్వశ్చన్స్? సో లెట్స్ క్రియేట్ an one more new package. ఏంటండి? కన్స్ట్రక్టర్. sample constructors. Listen carefully. So what is my class name here? What is my class name and the sample constructor? I am creating public sample constructor. So this one call it as ఏమంటారు దీన్ని? కన్స్ట్రక్టర్ అంటారు. ఎందుకంటారు చెప్పండి? క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ రెండు ఎలా ఉన్నాయి? సేమ్ ఉన్నాయి. వాట్ ఈస్ ద డిఫరెంట్? క్లాస్ కి పారాంథసిస్ ఉండు, మెథడ్ కి ఏముంటాయి? పారాంథసిస్ ఉంటాయి. ఇక్కడ ఈ నార్మల్ గా మనం మెథడ్ డిక్లేర్ చేయాలంటే సింటాక్స్ ఏంటి? యాక్సెస్ స్పెసిఫైర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్ కదా. యాక్సెస్ స్పెసిఫైర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మీకు చూడండి వార్నింగ్ చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చెప్పండి, ఇట్ ఈస్ కన్స్ట్రక్టర్ ఆర్ నాట్? ఇది కన్స్ట్రక్టర్ అవుతుందా కాదా? నో కదా, బికాస్ బోత్ ఆర్ నాట్ సేమ్. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సేమ్, ద రిటర్న్ టైప్ ఈస్ మ్యాండేటరీ. ఇఫ్ యూ రిమూవ్ ద రిటర్న్ టైప్, ఇట్ షోస్ an error. Because in the normal method, return type is mandatory.
If you are not written any value, you should add an void also. నువ్వు సార్ నేను ఏ మెథడ్ ని రిటర్న్ చేయట్లేదు సార్, ఏ రిటర్న్ టైప్ చేయట్లేదంటే నువ్వేం రాయాలి, కనీసం వైడ్ అయినా రాసుకోవాలి. అసలు నేను ఏమీ రాయను సార్ అంటే అది ఏమీ రాయకపోతే అది ఏమై ఉండాలండి, కన్స్ట్రక్టర్ అయి ఉండాలి. చూడండి, వాట్ ఆర్ ద టూ ఫిక్సెస్? సెట్ మెథడ్ రిటర్న్ టైప్ టు వైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నార్మల్ మెథడ్ కావాలంటే వైడ్ యాడ్ చేయండి, లేకపోతే చేంజ్ టు కన్స్ట్రక్టర్. Change to constructor. In one class, I am able to create only one constructor. Sir, can I create one more? No, because these both are duplicate. చూడండి, ఇది సేమ్ నేమ్, ఇది సేమ్ నేమ్. ఇప్పుడు సార్ నేను డిఫరెన్షియేట్ చేయడానికి ఇక్కడ 1 అని ఇస్తున్నా సార్. ఇప్పుడు చెప్పండి, ఇది కన్స్ట్రక్టర్ అవుతుంది, ఇది కన్స్ట్రక్టర్ అవుతుందా కాదా? నో కదా. ఇదేమవుతుంది, ఇదేమవుతుందండి, ఎస్, వెరీ గుడ్, నార్మల్ మెథడ్ అవుతుంది. మరి నార్మల్ మెథడ్ అయితే అక్కడ ఎర్రర్ ఎందుకు చూపిస్తుందండి, ఎందుకు చూపిస్తుంది? యు మస్ట్ యాడ్ యాన్ రిటర్న్ టైప్. అంటే ఒక క్లాస్ లో ఒక కన్స్ట్రక్టర్ తో పాటు నార్మల్ మెథడ్స్ ను కూడా ఏం చేయొచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. ఒక క్లాస్ లో ఒక కన్స్ట్రక్టర్ తో పాటు ఎన్ని మెథడ్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు సార్? ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. మళ్ళీ చూడండి, ఇక్కడ మీకు ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే మెథడ్ నేమ్స్ కూడా సేమే ఉన్నాయి కదా. మెథడ్ నేమ్స్ ఈజ్ ఆల్సో నాట్ మస్ట్ బి సేమ్. హియర్ ఐఎమ్ రైటింగ్ వన్ స్టేట్మెంట్ ఇన్ కన్స్ట్రక్టర్. ఏమని రాస్తున్నా? I am constructor. Okay, so here I am writing one statement. I am the normal method 1. Here I am normal method 2. ఒక క్లాస్ లో ఒక కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేసుకున్నా, నార్మల్ మెథడ్ 1 ని క్రియేట్ చేసా, నార్మల్ మెథడ్ 2 ని క్రియేట్ చేసా. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే నాన్ స్టాటిక్ కదా. కన్స్ట్రక్టర్ నాన్ స్టాటిక్, మెథడ్ నాన్ స్టాటిక్, మెథడ్ నాన్ స్టాటిక్. కన్స్ట్రక్టర్ ఆల్వేస్ నాన్ స్టాటిక్ ఉంటదండి. ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్ కానీ మెథడ్ కానీ కాల్ చేయాలంటే కంపల్సరీగా ఏముండాలి, మనకి ఏముండాలి, మెయిన్ మెథడ్. ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ లో ఈ నాన్ స్టాటిక్ థింగ్స్ నేను కాల్ చేయడం కోసం ఏం చేస్తున్నా, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటున్నా. ఏం చేస్తున్నా అండి, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నా. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ తెలుసు కదా. క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ కన్స్ట్రక్టర్ నేమ్, నాట్ ఎన్ క్లాస్ నేమ్. మీకు ఇంతవరకు కన్స్ట్రక్టర్ గురించి తెలియదు కాబట్టి మనం నార్మల్ గా క్లాస్ నేమ్ అని డిస్కస్ చేసినాం. యాక్చువల్లీ దీన్ని క్లాస్ నేమ్ అంటారా? ఇది క్లాస్ నేమ్ అవుతుందండి కాదా? అవుతుందా కాదా? ఇది క్లాస్ నేమ్ అవుతుందా కాదా? నో, ఎందుకంటే పరాన్సిస్ ఉన్నాయి కదా. చెప్పిందే చెప్తున్నా, అయినా కూడా మాట్లాడలేదు. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నాం. ఈ ఆబ్జెక్ట్ ద్వారా ఏం చేయాలండి, నార్మల్ మెథడ్స్ ని కాల్ చేయాలి. మరి కన్స్ట్రక్టర్ ని కాల్ చేయాలా సార్ అంటే నో. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నా, ఎలాంటి మెథడ్ ని కాల్ చేయట్లేదు, అయినా రన్ చేస్తున్నా. చూడండి ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, కన్స్ట్రక్టర్ అనేది. సో కన్స్ట్రక్టర్ ని మనం స్పెసిఫిక్ గా కాల్ చేయాల్సిన అవసరం లేదు. Once you create the object, automatically it will invoke it. క్లాస్ తో పాటు కన్స్ట్రక్టర్ కూడా ఇన్వోక్ అయిపోతుంది. మరి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఎన్ని రాసండి, 3 థింగ్స్ రాసా, 1 2 3. మరి ఇది ఒక్కటే ఎగ్జిక్యూట్ అయింది, కన్స్ట్రక్టర్. ఈ మెథడ్స్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు కదా, ఏమైనా అయినాయా? మరి ఈ మెథడ్స్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం చేయాలి, మెథడ్స్ ని కాల్ చేసుకోవాలి. శాంపుల్ కన్స్ట్రక్టర్ 1 ఒక మెథడ్ నే కాల్ చేస్తే ఒక మెథడే ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు సార్ ఐఎమ్ కాలింగ్ 2 మెథడ్స్ సార్ అంటే దెన్ ద 2 మెథడ్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్.
మెథడ్స్ అనేవి ఈవెన్ ఇఫ్ యు ఆర్ క్రియేటెడ్ అన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా కూడా మెథడ్ ని కాల్ చేయకపోతే ఆ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? సో కన్స్ట్రక్టర్ అనేది వన్స్ క్రియేట్ చేసిన తర్వాత నువ్వు కాల్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్ కన్స్ట్రక్టర్ అనేది ఏమవుతుంది ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అవుతూనే ఉంటది. సో అలానే ఇక్కడ మీరు కన్స్ట్రక్టర్ ని కాల్ చేసినా చేయకపోయినా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ మెథడ్ అనేది మాత్రం కంపల్సరిగా నువ్వు ఏం చేయాలి, కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో వన్ మోర్ టైం చెప్తూ చూడండి. ఏదైనా క్లాస్ లో మెథడ్ ని సేమ్ నేమ్ తోటి క్రియేట్ చేస్తే దాన్ని కన్స్ట్రక్టర్ అంటారు. క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ రెండు సేమ్ ఉంటే ఏమంటారు, కన్స్ట్రక్టర్. దేర్ ఈజ్ నో నీడ్ టు యాడ్ ఎన్ రిటర్న్ టైప్. If you add the return type also, there is no errors. It shows only warning. Okay na? So no need to write an constructor. This one is a constructor. For example, sorry, ఇప్పుడు నేను అబ్జర్వ్ చేయండి. రిటర్న్ టైప్ ఉంటే మరి సార్ ఇక్కడ నాకు రిటర్న్ టైప్ ఉంటే ఇక్కడ ఎర్రర్ వార్నింగ్ చూపించట్లేదు. ఇక్కడ ఎర్రర్ చూపించట్లేదు కదా సార్, వార్నింగ్ చూపిస్తుంది కదా, అవునా? చూడండి, ఇంకో స్మాల్ డిఫరెన్స్ కూడా చూపిస్తే ఇక్కడ నేను ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయలేదండి. కన్స్ట్రక్టర్ కి వైడ్ రిటర్న్ టైప్ ఉండాలా లేదా? లేదు. లేకపోయినా కూడా ఏమొస్తుంది, ఎగ్జిక్యూషన్ అవుతుంది కదా. వెన్ యూ యాడ్ రిటర్న్ టైప్ హియర్, చూడండి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుందా వార్నింగ్ చూపిస్తుంది. మరి మీరు ఇప్పుడు రన్ చేస్తే కన్స్ట్రక్టర్ రన్ అవుతుంది అని చూడండి, కన్స్ట్రక్టర్ రన్ అవుతుందా? అదే మీరు ఇక్కడ రిటర్న్ టైప్ తీసి చూడండి, రన్ అవుతుందా లేదా? అంటే రిటర్న్ టైప్ రాస్తే కంపల్సరిగా నువ్వు కన్స్ట్రక్టర్ ను కూడా ఏం చేయాలండి, కాల్ చేయాలి. ఓకేనా? కాల్ చేస్తేనే, మరి కాల్ చేయడానికి కన్స్ట్రక్టర్ సేమ్ యాజ్ మెథడ్ నేమ్ ఉంటది కదా, మెథడ్ ని కాల్ చేస్తాం, కన్స్ట్రక్టర్ డైరెక్ట్ ఇన్వోక్ అవ్వాలి కదా. దేర్ ఇస్ నో ఆప్షన్ హియర్. ఓకేనా? సో నీకు ఇప్పుడు ఆబ్జెక్ట్ డాట్ ఏం చూపిస్తున్నాయి, ఓన్లీ 2 మెథడ్స్ చూపిస్తున్నాయి కదా. ఎందుకు కన్స్ట్రక్టర్ మనం కాల్ చేయాల్సిన అవసరం లేదు. మరి కాల్ చేయకపోయినా కూడా మరి రన్ అవ్వాలి కదా సార్, ఎందుకు రన్ అవ్వట్లేదు సార్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వైడ్ obj డాట్ శామ్. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైతే రిటర్న్ టైప్ చేశారో ఇక్కడ కన్స్ట్రక్టర్ చూపిస్తుంది, అవునా? మీరు ఎప్పుడైతే రిటర్న్ టైప్ తీసేది, రిటర్న్ టైప్ రాస్తే ఈవెన్ కన్స్ట్రక్టర్ కూడా ఏం చేయాలి, కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. నువ్వు ఇక్కడ రిటర్న్ టైప్ తీసేస్తే దీన్ని ఏమంటాం మనం, కన్స్ట్రక్టర్. కానీ కన్స్ట్రక్టర్ ని మనం కాల్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు, డైరెక్ట్ గా రన్ అవుతుంది. ఇక్కడ కాల్ చేసినావు మనం చేయలేదు. అంటే నువ్వు ఎప్పుడైతే రిటర్న్ టైప్ యాడ్ చేస్తావో ఆటోమేటిక్ ఇది కూడా ఈవెన్ క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ సేమ్ ఉన్నా కూడా అది కూడా నార్మల్ మెథడ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ వైడ్ రాస్తే నువ్వు ఓపీజే డాట్, చూడండి కన్స్ట్రక్టర్ చూపిస్తుంది. అదే నువ్వు ఇక్కడ వైడ్ తీసేసి చూడండి, వైడ్ తీసేసి ఇక్కడ ఓపీజే డాట్ అని చూపిస్తే మీకు ఇక్కడ కన్స్ట్రక్టర్ చూపిస్తుందా? ఓన్లీ మెథడ్స్ చూపిస్తున్నాయి కదా. అంటే కన్స్ట్రక్టర్ కి రిటర్న్ టైప్ అనేది ఏంటి, నో నీడ్ టు రైట్ ఎన్ రిటర్న్ టైప్, ఇట్ ఈస్ నాట్ ఎన్ మ్యాండేటరీ. మరి సార్ ఇక్కడ మ్యాండేటరీ కాదుగా, వార్నింగే చూపిస్తుందిగా, నేను రాస్తా సార్ అంటే ఈ ఎఫెక్ట్ ఎక్కడ చూపిస్తుంది, కాలింగ్ లో చూపిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, నార్మల్ గా మనం ప్రోగ్రామింగ్ లో ఏం చేస్తామండి, వీఆర్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఎర్రర్స్ ఓన్లీ కదా, వార్నింగ్ స్లైడ్ తీసుకుంటాం. ఇప్పుడు ఇది నార్మల్ మెథడ్ కాబట్టి నువ్వు ఇక్కడ రిటర్న్ టైప్ తీసేస్తే ఏమొచ్చింది నీకు, ఎర్రర్ నువ్వేం చేస్తే కంపల్సరిగా ఫిక్స్ చేస్తావు. మరి అదే ఇక్కడ ఎర్రర్ రావట్లేదు కదా సార్, వార్నింగ్ వస్తుంది కదా, మరి నేను దీన్ని ఫిక్స్ చేయలేండి సార్ అన్నాం అనుకోండి, అప్పుడు ఎక్కడ నీకు డిఫరెన్స్ వస్తుంది, మెథడ్ కాలింగ్ లో వస్తుంది. ఎప్పుడైతే కన్స్ట్రక్టర్ కి రిటర్న్ టైప్ యాడ్ చేసుకున్నావో ఇది కూడా ఎందులో కన్వర్ట్ అవుతుంది, నార్మల్ మెథడ్ లో కన్వర్ట్ అవుతుంది. ఈవెన్ క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్ ఉన్నా కూడా. సో నీకు ఎప్పుడైతే ఇది కన్వర్ట్ అయిందో ఆటోమేటిక్ దాన్ని ఏం చేయాలి, నువ్వు కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది, కాల్ చేయకపోతే ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ అవ్వదు. క్లియరా? ఎనీ క్వశ్చన్స్ హియర్? అర్థమైందా కన్స్ట్రక్టర్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో?
క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్. ఒక కన్స్ట్రక్టర్ లో మీరు కావాలంటే మెథడ్స్ ని డిక్లేర్ చేసుకోవచ్చు. సార్ నాకు అవసరం లేదంటే డిక్లేర్ చేసుకోకుండా కూడా ఉండొచ్చు. చూడండి ఇప్పుడు ఇందులో ఇది క్లాస్, ఇది ఓన్లీ కన్స్ట్రక్టర్. నార్మల్ మెథడ్స్ ని డిక్లేర్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. మెథడ్స్ ని డిక్లేర్ చేస్తే వాటిని కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. డిక్లేర్ చేయకపోతే ఓన్లీ కన్స్ట్రక్టర్ డిక్లేర్ చేస్తే ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అయిపోతుంది. కాల్ చేయాల్సిన ఇప్పుడు మీరు ఇక్కడ ఓపీజే డాట్ అని కాల్ చేశారా? ఈవెన్ ఇఫ్ యూఆర్ ట్రై టు కాల్ దిస్ వన్, దేర్ ఈస్ నో కన్స్ట్రక్టర్ చూపించదు ఇక్కడ మీకు. ఎందుకంటే కన్స్ట్రక్టర్ ని మీరు మాన్యువల్ గా కాల్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. ఓకేనా? ఈ క్లాస్ లో మీరు కావాలంటే నార్మల్ మెథడ్స్ ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే రిమూవ్ చేసుకోవచ్చు. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్స్? సో here mainly we have 3 types of constructors. ఇందులో మనకి 3 types of constructors ఉంటాయి. ఏంటి చెప్పండి? ఫస్ట్ వన్, నో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. నో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సెకండ్ వన్, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. థర్డ్ వన్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అని 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి? నాన్ పారామీటరైజ్డ్, పారామీటరైజ్డ్, డిఫాల్ట్. తెలుసు కదా మీకు? పారామీటరైజ్డ్ అంటే తెలుసు లేదా? ఏదైతే కన్స్ట్రక్టర్ లో నువ్వు పారామీటర్స్ డిక్లేర్, ఇది ఏది కన్స్ట్రక్టర్ అనుకున్నాం మనం? ఇది కదా. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏమైనా పారాన్సిస్ లో పారామీటర్స్ డిక్లేర్ చేసినవా? చేయలేదు కదా. చేయకపోతే దీన్ని ఏ టైప్ అంటారు? నాన్ పారామీటరైజ్డ్ అంటారు. ఒకవేళ నువ్వు ఇక్కడ పారామీటర్స్ ఏమైనా డిక్లేర్ చేస్తే దీన్ని ఏమంటారు? పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటారు. పారామీటర్స్ అనేవి రిటర్న్ టైప్, యాక్సెస్ స్పెసిఫైర్ అనేది సేమ్ యాజ్ మెథడ్. ఇందులో కూడా పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ సేమ్ ఉంటాయి. పారామీటర్స్ కూడా యాజ్ యువర్ విష్, బట్ రిటర్న్ టైప్ అనేది ఉండదు ఇక్కడ. ఓకేనా? రిటర్న్ చేయదు వాల్యూస్ ఏమి కూడా. ఇక్కడ ఒకవేళ ఎన్ని పారామీటర్స్ కావాలంటే మీరు మళ్ళీ అన్ని పారామీటర్స్ ని సేమ్ మెథడ్ లాగే డిక్లేర్. ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్ ని ఏమంటారు? పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటారు. ఈ పారాన్సిస్ లో పారామీటర్స్ డిక్లేర్ చేస్తేనేమో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటారు. డిక్లేర్ చేస్తే, ఒకవేళ చేయకపోతేనేమో నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటారు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ రెండు సేమ్ ఉంటాయా, డిఫరెంట్ ఉంటాయా? సేమ్ ఉంటాయి. కాబట్టి సమ్ టైమ్స్ నువ్వు అసలు ఒకవేళ కన్స్ట్రక్టర్ అనేది డిక్లేర్ చేయకపోయినా, సమ్ టైమ్స్ కన్స్ట్రక్టర్ అనేది డిక్లేర్ చేయకపోయినా ఆ వాల్యూస్ ని తీసుకుంటే ఆ వాల్యూస్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను కన్స్ట్రక్టర్ డిక్లేర్ చేసానా? ఈవెన్ వెన్ యూ ఎగ్జిక్యూట్ దిస్ వన్, ఎగ్జిక్యూషన్ అవుతుందా లేదా? మరి ఇక్కడ లేదుగా కన్స్ట్రక్టర్. ఉందా ఇక్కడ? ఏముండాలి ఇక్కడ మీకు? నార్మల్ గా ఏముండాలండి? ఇది ఉండాలి కదా, పబ్లిక్ శాంపుల్ కన్స్ట్రక్టర్. ఈవెన్ వెన్ ఐ రిమూవ్ దిస్ వన్, స్టిల్ దేర్ ఇస్ నో ఎర్రర్, స్టిల్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఇట్. ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా? ఇందులో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే, మీరు ఏదైనా కన్స్ట్రక్టర్ ని డిక్లేర్ చేయకుండా స్టేట్మెంట్స్ రాసినా కూడా అది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకొని అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఏం చేస్తుంది? ఎగ్జిక్యూట్. ఎలా చేస్తుంది సార్ అంటే, మరి మెథడ్స్ ని డిఫాల్ట్ క్రియేట్ చేస్తా సార్ అంటే చెయ్యదు. ఎందుకంటే మెథడ్ నేమ్, క్లాస్ నేమ్ డిఫరెంట్ కదా. నువ్వు ఏ మెథడ్ నేమ్ ఇస్తావు అన్న విషయం కంపేర్ తెలియదు కదా. మరి కన్స్ట్రక్టర్ ఎలా క్రియేట్ చేస్తుంది సార్ డిఫాల్ట్ గా అంటే, కన్స్ట్రక్టర్ సేమ్ యాజ్ క్లాస్ కదండి. మనం ఫస్ట్ అయితే క్లాస్ క్రియేట్ చేసుకుంటాం కదా. సో నువ్వు ఏమి క్రియేట్ చేయకుండా స్టేట్మెంట్ రాస్తే అది ఏం చేస్తుంది అంటే, క్లాస్ నేమ్ తోటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేసుకొని అందులో ఉన్న స్టేట్మెంట్స్ ని డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని కాల్ చేయకపోయినా కూడా ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. ఆబ్జెక్ట్ ని మనమే క్రియేట్ చేయాలి, కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అవుతుంది. ఆబ్జెక్ట్ సింటాక్స్ ఏం చెప్తున్నాము? క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ న్యూ ఇస్ ఈక్వల్స్ టు కన్స్ట్రక్టర్ నేమ్, నాట్ ఎన్ క్లాస్ నేమ్. ఎందుకు దీన్ని క్లాస్ నేమ్ అనరు సార్ అంటే, ఎందుకనరండి? ఎందుకన్నారు?
క్లాస్ కి పెరాన్సిస్ ఉంటాయా? ఉంటాయా ఉండవా? ఉండవు. పెరాన్సిస్ ఉంటే దాన్ని ఏమనాలి? మెథడ్ అనాలి. మరి దీని మెథడ్ అని ఎందుకన్నావు నువ్వు? ఇక్కడ దీని మెథడ్ అని ఎందుకన్నావు? క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ సేమ్ ఉన్నాయి కదా. ఒకవేళ నీకు ఇక్కడ డిఫరెంట్ ఉంటే అప్పుడు దీన్ని ఏమని కాల్ చేయాలి నువ్వు? మెథడ్. కానీ ఆబ్జెక్ట్ క్రియేషన్ లో మెథడ్ నేమ్ తోటి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయలేం కదా. మనకి ఆబ్జెక్ట్ సింటాక్స్ ఏంటి? క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ మెథడ్ నేమ్ కాదు, కన్స్ట్రక్టర్ నేమ్. అర్థమైందా? ఆబ్జెక్ట్ క్రియేషన్ సింటాక్స్ లో మనకి క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ న్యూ మెథడ్ నేమ్ కాదు, క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ న్యూ కన్స్ట్రక్టర్ నేమ్. మళ్ళీ దేని కన్స్ట్రక్టర్ అంటారు సార్ అంటే క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ సేమ్ ఉంటాయి కన్స్ట్రక్టర్. సో ఒక కన్స్ట్రక్టర్ ని మనం అది కన్స్ట్రక్టర్ అయితే దాన్ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నావు ఆటోమేటిక్ ఏమవుతుంది? అది ఇన్వోక్ అవుతుంది. What are the 3 types of constructors? When you are not declared any parameters inside constructor, that is a non-parameterized. ఏదైనా పారామీటర్ కన్స్ట్రక్టర్ లో పారాంసిస్ అనేవి ఎంటీ వదిలేస్తే దాన్ని ఏమంటారు? నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటారు. ఏదైనా కన్స్ట్రక్టర్ లో పారాంసిస్ లో నువ్వు ఆబ్జెక్ట్స్ అనేవి పారామీటర్స్ అనేవి వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేసుకుంటే దాన్ని ఏమంటారు? అసలు నువ్వు కన్స్ట్రక్టరే క్రియేట్ చేయకుండా ఆటోమేటిక్ అదే క్రియేట్ చేసుకుని మీరు రాసిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే దాన్ని ఏమంటారు? డిఫాల్ట్. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అయితే, మరి కన్స్ట్రక్టర్ అయితే డిఫాల్ట్ క్రియేట్ చేసుకుంటుంది కానీ మరి అందులో వాల్యూస్ ని డిక్లేర్ చేస్తుందా? చేయదు కదా. వాల్యూస్ ని డిక్లేర్ చేస్తా? చేయదు కదా. మరి వాల్యూస్ ఏం తీసుకుంటా సార్ అంటే చూడండి, నార్మల్ గా ఇంటీజర్ అయితేనేమో 0 తీసుకుంటది డిఫాల్ట్ వాల్యూ. ఇంటీజర్ కి అంటే ఇంటీజర్ కానీ ఫ్లోట్ కానీ 0 తీసుకుంటది. స్ట్రింగ్ అయితే నల్ తీసుకుంటది. బులియన్ అయితే ఫాల్స్ తీసుకుంటుంది. బులియన్ అయితే తీసుకుంటది ఫాల్స్. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఏ వేరియబుల్ ని డిక్లేర్ చేయకుండా, డిక్లేర్ చేస్తున్నావు బట్ ఇనిషియలైజ్ చేయట్లేదు అనుకోండి, డిక్లేర్ చేస్తున్నావు ఇనిషియలైజ్ చేయట్లేదు అనుకోండి, అప్పుడు దీన్ని ఏమంటారు? అప్పుడు వాల్యూస్ ఏం తీసుకుంటుందంటే డిఫాల్ట్ వాల్యూస్ తీసుకుంటుంది. ఇంటీజర్ వేరియబుల్ అయితే 0 తీసుకుంటది, స్ట్రింగ్ వేరియబుల్ అయితేనేమో నల్ తీసుకుంటది, బులియన్ అయితే ఏం తీసుకుంటది? ఓకేనా? లెట్స్ గో విత్ ద టైప్స్. అర్థమైందా? వాట్ ఆర్ ద 3 టైప్స్? ఎనీ క్వశ్చన్స్? No arguments are non-parameterized constructor, parameterized constructor, default constructor. What are the 3 types, Andy? No arguments are non-parameterized, parameterized, default. Simple and simple. No arguments are non-parameterized అంటే కన్స్ట్రక్టర్ లో నువ్వు ఎలాంటి పారామీటర్స్ ని డిక్లేర్ చేయాలి. మన మెథడ్ లో కూడా ఆప్షనల్ కదా. పారామీటర్స్ అనే మనకి మెథడ్ లో కూడా ఆప్షనల్. If you declare here, you can declare it. Otherwise, it can declare in a body. చూడండి, ఇక్కడ నో ఆర్గ్యుమెంట్స్ ఆర్ నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ లో నేను ఏ పారాన్సిస్ లో ఏ పారామీటర్స్ డిక్లేర్ చేయలేదు. మరి ఇది కన్స్ట్రక్టర్ అని మీకు ఎలా తెలుస్తారంటే చూడండి, క్లాస్ నేమ్ సేమ్ యాజ్ ప్లస్ దేర్ ఈజ్ నో రిటర్న్ టైప్ హియర్. ఇక్కడ నేను పారామీటర్స్ అనేవి బాడీలో డిక్లేర్ చేసుకుని ఇనిషియలైజ్ చేసుకున్నా, కాల్ చేసుకున్నా. గుర్తు మళ్ళీ చెప్తున్నా కదా, కన్స్ట్రక్టర్ ని ఇన్వోక్ కాల్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఓన్లీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే ఇందులో ఉన్న స్టేట్మెంట్ చూడండి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన అందులో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని కూడా ఆటోమేటిక్ ఏమవుతాయి? ఇన్వోక్ అవుతాయి. ఏవే వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం మనం? ఇన్సైడ్ ఒక స్ట్రింగ్, ఒక ఇంట్, ఒక ఫ్లోట్. ఇప్పుడు ఇదే వేరియబుల్స్ ని ఈ పారాన్సిస్ లో డిక్లేర్ చేస్తే దాన్ని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటారు. ఓకేనా? పారామీటరైజ్ చేసినప్పుడు మనం వాల్యూస్ అనేవి ఎక్కడ పాస్ చేయాలి? ఆబ్జెక్ట్ లో పాస్ చేయాలి. ఎక్కడ పాస్ చేయాలి? ఆబ్జెక్ట్ లో. చూడండి, సో నేను ఇక్కడ 2 పారామీటర్స్ డిక్లేర్ చేసా. యాక్చువల్లీ దీన్ని ఏమని కాల్ చేయాలంటే మెథడ్ అయితే విత్
విత్ పారామీటర్స్. యాక్చువల్గా ఇక్కడ రిటర్న్ టైప్ మ్యాండేటరీ కదా, వైడ్ వస్తుంది. ఇక్కడ విత్ పారామీటర్ అనాలి, దీన్ని ఏమనాలి, వితౌట్ పారామీటర్ మెథడ్ అనాలి. బట్ ఇక్కడ వచ్చేసి మనం పారామీటర్స్ డిక్లేర్ చేస్తే దీన్ని ఏమంటారు, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటారు. ఎప్పుడైతే మనం పారామీటర్స్ అనేవి మెథడ్ లో కానీ కన్స్ట్రక్టర్ లో డిక్లేర్ చేసినామో ఇక్కడ ఓన్లీ స్టేట్మెంట్ రాస్తాము, ఇన్వోకింగ్ ఆ వాల్యూస్ ఇనిషియలైజేషన్ అనేవి కాలింగ్ లో చేస్తాం. క్లియరా? నెక్స్ట్ వన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏం చెప్తున్నామో, అసలు కన్స్ట్రక్టరే ఉండదు ఇక్కడ. చూడండి ఇక్కడ ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ లో క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్ ఇచ్చింది. ఇక్కడ నో నాన్ పారామీటర్ లో కూడా ఏం ఇచ్చినాం, సేమ్. మరి ఇప్పుడు డిఫాల్ట్ లో ఇక్కడ క్లాస్ అయితే ఉంది, మన కన్స్ట్రక్టర్ కనిపిస్తుంది ఇక్కడ, ఏదన్నా కనిపించట్లే కదా. వేరియబుల్స్ చూడండి ఏమి డిక్లేర్ చేసినాము, ఇంటీజరు, బులియన్, స్ట్రింగ్. మరంటే ఇప్పుడు ఏమి లేకపోయినా కూడా ఏం ట్రీట్ చేస్తుంది అది, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. యాక్చువల్లీ ఇక్కడ ఏమొస్తుందంటే పబ్లిక్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని రావాలి, అంతే కదా. డిఫాల్ట్ గుర్తుపెట్టుకుంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లో పారామీటర్స్ ఉండవు. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేయదు. దేన్ని క్రియేట్ చేస్తుంది, నాన్ పారామీటరైజ్డ్. ఎందుకంటే అది పోయి పారాన్సిస్ లో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోలేదు కదా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నామో, ఎప్పుడైతే మనం వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకున్నామో, ఆ పారామీటర్స్ అనేవి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ వాల్యూస్ అయితే తీసుకుంటది కానీ వేరియబుల్స్ అయితే తీసుకుంటది కానీ దానికి వాల్యూస్ ఇస్తుందా. ఇప్పుడు ఏకి 10, బికి 20, సికి 13. చూడండి పారామీటరైజ్ నాన్ పారామీటరైజ్ దాంట్లో మనమే వాల్యూస్ ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఎంత చూపిస్తుంది మీకు, 10 చూపిస్తుంది. ఒకవేళ నువ్వు ఇక్కడ ఏ వాల్యూ అనేది రిమూవ్ చేస్తే ఏం చూపిస్తుంది, ఎర్రర్. ఎందుకు, వేరియబుల్ ని డిక్లేర్ చేసినాం మనం, వాల్యూని పాస్ చేసినాం. ఇక్కడ పాస్ అయిపోతే ఏం చూపిస్తుంది, ఎంటీ వాల్యూ. ఏం చూపించదు అది, ఏ వాల్యూ వస్తుందా మీకు, రాదు కదా. అదే మీరు డిఫాల్ట్ లో పారామీటర్స్ డిక్లేర్ చేశారు కానీ వాల్యూస్ ఇవ్వలేదు, ఇచ్చారా. దీన్ని రన్ చేస్తే చూడండి, ఇంటీజర్ కి అయితే 0 చూపిస్తుంది, బులియన్ కి అయితే ఫాల్స్ చూపిస్తుంది, స్ట్రింగ్ కి అయితే. అదే మీరు ఆ కన్స్ట్రక్టర్ ని డిక్లేర్ చేస్తే వాల్యూ ఇవ్వకపోతే వాల్యూ చూపించదు మీకు. ఇప్పుడు ఇక్కడ మీరు ఏకి వాల్యూ ఇవ్వలేదు, ఈ వేని ప్రింట్ చేస్తే చూపిస్తుందా, చూపించదు. అదే మీరు ఇక్కడ చూడండి, ఏని డిక్లేర్ చేశారు మరి వాల్యూ ఇచ్చారు ఎక్కడన్నా, ఇవ్వలేదు కదా. సో వాల్యూ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ ఏం చేస్తుంది, వాల్యూ చూపిస్తుంది. ఈ వాల్యూస్ ఏమంటారంటే డిఫాల్ట్ వాల్యూస్ అంటారు. కాల్ చేయాలి, డిఫాల్ట్ వాల్యూస్ అంటారు. ఓకేనా. మరి నువ్వు కాల్ చేయకపోతే నీకు వాల్యూ రాదు కదా. డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నప్పుడు ఇలా కాల్ చేసుకోవాలి. ఓకేనా. ఏమిటి, ఎందుకంటే ఇప్పుడు మరి ఈ వాల్యూ ప్రింట్ అవ్వాలంటే నీకు రావాలి కదా స్టేట్మెంట్ లో. క్లియరా. నో ఆర్గ్యుమెంట్స్ ఆర్ నాన్ పారామీటరైజ్డ్ పారా. మీరు ఒకవేళ ఇది కన్ఫ్యూజ్ అవుతున్నా సార్ అంటే లెట్స్ చేంజ్ దిస్ వన్ ఈజ్, ఏమని చేంజ్ చేస్తారు, నాన్ పారామీటరైజ్డ్ constructor. So what is the first one, non-parameterized constructor. Second one is parameterized constructor. Third one is default constructor. అర్థమైందా. What is a constructor, what are the different types of constructors we have. మనకి నార్మల్ మెథడ్స్ ఉంటాయి, కన్స్ట్రక్టర్స్ ఉంటాయి. ఓకేనా. నార్మల్ మెథడ్స్ ఉంటాయి, కన్స్ట్రక్టర్స్ ఉంటాయి, ఓవర్లోడింగ్ మెథడ్స్ కూడా ఉంటాయి. మీకు 3 పాయింట్స్ చెప్తా చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం ఒక క్లాస్ ఉందండి, క్యాలిక్యులేటర్ అనే క్లాస్ ఉంది, పబ్లిక్ క్లాస్ క్యాలిక్యులేటర్ ఉంది. ఇది క్లాస్. ఇందులో నేను సేమ్ క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ రెండు సేమ్ డిక్లేర్ చేస్తే దీన్ని ఏమంటాము,
కన్స్ట్రక్టర్ అంటారు. ఏమంటారు? కన్స్ట్రక్టర్ అంటారు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు క్లాస్ నేమో మెథడ్ నేమో డిఫరెంట్ రాస్తే ఏమంటారు దీన్ని? ఏ మెథడ్ అండి? ఇప్పుడు ఇది ఏ మెథడ్ చెప్పండి? సో మెథడ్ కాబట్టి కంపల్సరీ ఏ ఉండాలి? ఇప్పుడు ఇది ఏ మెథడ్ అండి? నో రిటర్న్ టైప్ without return type with parameters or arguments. Okay na? If in case when you declare method name and both method names are same. ఇప్పుడు దీన్ని కన్స్ట్రక్టర్ అన్నాం, దీన్ని మెథడ్ అన్నాం కదా, మరి దీన్ని ఏమనాలి? రెండు సేమ్ ఉంటాయి. మెథడ్ నేమ్స్ రెండు సేమ్ ఉండి పారామీటర్స్ లో డిఫరెన్స్ ఉంటే దీన్ని ఏమంటారు? ఓవర్లోడెడ్ మెథడ్స్ అంటారు. మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. మెథడ్ ఓవర్లోడింగ్. మరి ఇప్పుడు ఓవర్లోడెడ్ మెథడ్ కన్స్ట్రక్టర్ అవుతుందా? ఎందుకు? ఇప్పుడు చూడండి, నేను ఇలా రాసా, నా క్లాస్ నేమ్ ఏంటి? క్యాలిక్యులేటర్ కదా, ఇలా క్యాలిక్యులేటర్ రాసా. ఇప్పుడు ఇది కన్స్ట్రక్టర్ అవుతుందా కాదా? ఇప్పుడు మరి కన్స్ట్రక్టర్ రిటర్న్ టైప్ తీసేయాలి కదా, తీసేయండి సార్ అంటావా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు కన్స్ట్రక్టర్ అవుతుందా కాదా? ఇప్పుడు ఇది కన్స్ట్రక్టర్ అవుతుందా లేదా? ఎట్ ద సేమ్ టైం ఏమవుతుంది? అవుతుందా? 100% కన్స్ట్రక్టర్ ఎలా అవుతుంది? కన్స్ట్రక్టర్ సేమ్ నేమ్ తోటి రెండు క్లాసులు రెండు మెథడ్స్ క్రియేట్ చేయడం పాసిబుల్ అవుతుందా? అవును కదా. కన్స్ట్రక్టర్ అనేది ఎన్ని క్రియేట్ చేయొచ్చు ఒక క్లాస్ లో? ఒకటే. మరి నువ్వు రెండు ఎలా క్రియేట్ చేస్తావు? ఇప్పుడు ఒక క్లాస్ లో ఎన్ని కన్స్ట్రక్టర్స్ క్రియేట్ చేయొచ్చండి? ఇప్పుడు ఇది కన్స్ట్రక్టర్ అయినా ఈ క్లాస్ కి సేమ్ అలాంటిది నువ్వు ఇంకోటి క్రియేట్ చేయి. ఎందుకు వస్తుంది ఎర్రది? సేమ్ డూప్లికేట్ వస్తుంది కదా, మరి అలా డూప్లికేట్ వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ రెండు మెథడ్స్ ని కన్స్ట్రక్టర్ ఎలా అవుతుంది? ఇది అవుతుందా కదా? మరి కన్స్ట్రక్టర్ కానప్పుడు రిటర్న్ టైప్ అనేది ఏముండాలి? మాండేటరీ ఉండాలి. ఓకేనా? ఎందుకు దీన్ని కన్స్ట్రక్టర్ ని చేయలేం సార్ అంటే, మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటండి? సేమ్ మెథడ్ నేమ్ బట్ డిఫరెంట్ ఇన్ పారామీటర్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకటే ఉందండి, దీన్ని ఇప్పుడు మెథడ్ ఓవర్లోడింగ్ అంటారా? ఏమంటారు దీన్ని? నార్మల్ మెథడ్ అంటారు. దీన్ని మెథడ్ ఓవర్లోడెడ్ మెథడ్ ఎప్పుడంటారండి? సేమ్ నేమ్ తోటి డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నప్పుడే అంటారు. అంటే ఇది ఓవర్లోడెడ్ మెథడ్ కావాలంటే ఫస్ట్ ఇది ఏం అవ్వద్దు? కన్స్ట్రక్టర్ అవ్వద్దు. ఎందుకు అవ్వద్దు కన్స్ట్రక్టర్? రెండు సేమ్ నేమ్ తోటి రెండు కన్స్ట్రక్టర్లు క్రియేట్ చేయలేం కదా మనం. అర్థమైందా? సేమ్ నేమ్ తోటి రెండు కన్స్ట్రక్టర్లు క్రియేట్ చేయలేము. అప్పుడు కంపల్సరీగా ఇది ఏమై ఉండాలి? మెథడ్ అయి ఉండాలి. ఓకేనా? ఒక క్లాస్ లో ఒకటే ఇప్పుడు దీన్ని కన్స్ట్రక్టర్ అన్నాం. ఓకే, ఇప్పుడు ఎలాంటి కన్స్ట్రక్టర్ ఇంకోటి క్రియేట్ చేయొచ్చా సార్ అంటే నో, చేయలేము. ఎందుకు చేయలేము సార్ అంటే డూప్లికేషన్ ప్రాబ్లం వస్తుంది. మరి ఒకటే నేమ్ తోటి రెండు మెథడ్స్ ని క్రియేట్ చేయొచ్చా సార్ అంటే చేయొచ్చు, బట్ డిఫరెంట్ ఇన్ పారామీటర్స్ లో డిఫరెంట్ చూపించాలి. అప్పుడు అది ఏమవుతుంది? మెథడే ఓవర్లోడెడ్ మెథడ్ అవుతుంది. ఓవర్లోడెడ్ మెథడ్ ఉంటుంది కానీ ఓవర్లోడెడ్ కన్స్ట్రక్టర్ ఉండదు. ఓవర్లోడెడ్ మెథడ్ ఉంటుంది, ఓవర్లోడెడ్ కన్స్ట్రక్టర్ ఉండదు. తెలియదు, అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఓవర్లోడ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యూ మస్ట్ యాడ్ ద రిటర్న్ టైప్. స్టిల్ ఇట్ ఈస్ షోస్ an ఎర్రర్ బికాజ్ బోత్ మెథడ్ నేమ్ ఇస్ సేమ్ ఉన్నాయి. చూడండి, మెథడ్ నేమ్స్ సేమే ఉన్నాయి, బట్ పారాన్సిస్ కూడా డిఫరెంట్ చేయాలి కదా నువ్వు. చూడండి, ఓకేనా? సేమ్ ఇది సేమ్ నేమ్ ఉంది కాబట్టి అలా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఇవ్వండి, 2 కూడా ఉందా? 3 ఇవ్వండి. ఇప్పుడు ఇవి రెండు ఏమవుతాయి? శాంపుల్ కన్స్ట్రక్టర్ 3 ఏమవుతుంది? ఓవర్లోడెడ్ మెథడ్ అవుతుంది. ఓకేనా? కన్స్ట్రక్టర్ కాదు. ఎందుకు కాదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ సేమ్ కాదు. మరి నేను సేమ్ తీసుకోవచ్చా సార్ అంటే నో,
సేమ్ తీసుకోలేము. మరి వార్నింగ్ ఎర్రర్ రాలేదు కదా సార్. ఇప్పుడు చూడండి, ఈ ఈ నేమ్ సేమ్ ఉంది, ఈ నేమ్ సేమ్ ఉంది, ఈ నేమ్ సేమ్ ఉంది. ఓకేనా? మరి ఇప్పుడు రిటర్న్ టైప్ రాసినాం కదా, రిటర్న్ టైప్ రాస్తే ఏమవుతుంది? కాల్ చేయలేం కదా మనం, కాల్ చేయలేం కదా. చూడండి, ఇప్పుడు ఒకవేళ ఇక్కడ రిటర్న్ టైప్ కూడా రిమూవ్ చేశాం, రిటర్న్ టైప్ కూడా రిమూవ్. మరి ఇప్పుడు ఇదేమవుతుంది? ఇది సేమ్ క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ ఉంది, ఇది సేమ్ ఉంది. ఇక్కడేమో విత్ పారామీటర్ ఉంది, ఇక్కడేముంది? వితౌట్ పారామీటర్ ఉంది. ఇఫ్ యు రన్ దిస్ వన్, ఏం ఎగ్జిక్యూట్ అయింది? ఇందులో ఏం రాసిన మనం? శాంపుల్ కన్స్ట్రక్టర్ కదా. ఇక్కడ ఏం రాసినాం అండి? ఐఎమ్ కన్స్ట్రక్టర్ అని రాసింది, ఇక్కడ ఐఎమ్ కన్స్ట్రక్టర్ 1 అని రాసింది. ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? ఐఎమ్ కన్స్ట్రక్టర్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐఎమ్ కన్స్ట్రక్టర్ 1 అనేది ఎగ్జిక్యూట్. మరి ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎందుకు అవ్వదు? కన్స్ట్రక్టర్ అనే దాంట్లో ఇది ఏ కన్స్ట్రక్టర్ అవుతుందండి? పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అవుతుంది. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ వచ్చినప్పుడు వాల్యూని మనం పాస్ చేయాలి కదా. ఎక్కడ పాస్ చేయాలి? ఎక్కడ పాస్ చేయాలి? ఆబ్జెక్ట్ లో పాస్ చేయాలి, ఆబ్జెక్ట్ లో పాస్ చేయాలి, అప్పుడే రన్ అవుతుంది. అది ఆబ్జెక్ట్ లో పాస్ చేస్తే రన్. ఇప్పుడు ఇదేమో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అవుతుంది, ఇదేమో నో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అవుతుంది. ఓకేనా? అసలు ఏమీ రాయకపోతే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అవుతుంది. క్లియరా? సో మెథడ్ ఓవర్లోడింగ్, కన్స్ట్రక్టర్, నార్మల్ మెథడ్. మెథడ్ వేరు, కన్స్ట్రక్టర్ వేరు, క్లాస్ వేరు, ఓవర్లోడెడ్ మెథడ్ కూడా వేరు. ఆల్ ఆర్ నాట్ సేమ్. ఆల్ ఆర్ నాట్ సేమ్. ఒకవేళ నీకు పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కావాలంటే ఏం చేయాలి? వాల్యూని పాస్ చేయాలి. ఎప్పుడైనా గుర్తు, అది మెథడ్ అయినా కన్స్ట్రక్టర్ అయినా పారామీటర్ ని సిగ్నేచర్ లో డిక్లేర్ చేస్తే కంపల్సరీగా ఏం చేయాలి? కాలింగ్ లో వాల్యూస్ పాస్ చేయాలి. వాల్యూస్ పాస్ చేయకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈవెన్ నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా కూడా, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకవేళ వాల్యూస్ పాస్ చేయలేదనుకోండి, ఎందుకు వాల్యూస్ కంపల్సరీ పాస్ చేయాలి? నువ్వు ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ ఇచ్చినావు కదా, ఈ వాల్యూస్ అనేవి ఇక్కడికి రావాలి కంపల్సరీగా. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? అర్థమైందా? క్లాస్, కన్స్ట్రక్టర్, నార్మల్ మెథడ్, ఓవర్లోడెడ్ మెథడ్, వీటికి ఇన్హెరిటెన్స్ కి ఎలాంటి రిలేషన్ ఉండదు. మళ్ళీ ఓవర్లోడింగ్ పోతే అప్పుడు మళ్ళీ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ వస్తుంది. యా, ఎనీ క్వశ్చన్స్ రిలేటెడ్ దిస్ టాపిక్? No?